ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పోస్టరింగ్, ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ పోస్టరింగ్ చాలా చాలా తేడా కనబడుతుంది. ఎన్నికలకు ముందు చాలా అగ్రెసివ్గా ఉండేవాడు. సో అది అప్పుడు అవసరం కూడా, ఎందుకంటే యుద్ధ భూమిలో అగ్రెసివ్గానే ఉండాలి. యుద్ధ భూమిలో శాంతి వదనంతో ఉంటే ఎట్లా? సో అప్పుడు ఎన్నికలు కనుక మామూలుగా ఊగిపోయేవాడు కాదు. మీరు గమనించండి, మొదలే నటుడు, అందులో రాజకీయ నాయకుడు, అందులో ఎన్నికల సమరం, ఇక మామూలుగా ఉంటుందా? మిక్సింగ్ అంతా. పవన్ కళ్యాణ్ విశ్వరూపాన్ని మనం చూసాము. కానీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మీరు పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్, పోస్టరింగ్ చూడడం చాలా డిఫరెంట్గా కనబడుతుంది. అప్పటి అగ్రెసివ్ పవన్ కళ్యాణ్ కనబడతలేడు. పవన్ కళ్యాణ్ మద్దతుదారులు, పవన్ కళ్యాణ్ మద్దతులు చాలా అగ్రెసివ్ వాస్తవానికి. సో పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉన్న యూత్ మామూలు అగ్రెసివ్ కాదు. కానీ నాయకుడు అగ్రెషన్లో లేకపోతే కార్యకర్తలు కూడా ఉండడం దానికి ఉదాహరణ.